బులెటిన్లో డీటెయిల్ చూస్తే సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కంటేపూడి దగ్గర బారికేడ్లు తొలగించి హంగామా చేసిన అంబటిపైన క్రైమ్ నెంబర్ 73/2025, 188/332, 353, 427 సెక్షన్ల కింద నమోదు చేశారు. అలాగే జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే స్టాండ్ ఏర్పాటుపై కేసు నమోదు చేశారు సత్తెనపల్లి పోలీసులు. వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్న ర్యాలీ నిర్వహించడంపై ఎఫ్ఐఆర్ నెంబర్ 156/2025 నమోదైంది. సత్తెనపల్లిలో నిన్న వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులపై వ్యవహరించిన తీరుకు అక్కడ వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యేపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే నిన్న జరిగినటువంటి జగన్ టూర్ ఉందో ఆ జగన్ టూర్ మాత్రం ఆరంభం నుంచి కూడా వివాదాలతోనే నడిచిందని చెప్పుకోవాలి. ఒక పక్కన పోలీసు యాక్ట్ అమల్లో ఉంది, 30 యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సత్తెనపల్లికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల భార్గవ రెడ్డి అయితే మాత్రం ఎస్పీ దగ్గర పర్మిషన్ అయితే తీసుకున్నారు. ఆ పర్మిషన్ కూడా పరిమితితో కూడినటువంటి పర్మిషన్ ఎస్పీ శ్రీనివాసరావు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా కూడా కాన్వాయ్ తో పాటు కేవలం 3 కార్లే ఉండాలి. అదే విధంగా కూడా 100 మందిని మించి ఉండకూడదు. అక్కడ ఏదైతే రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో అదే విధంగా కూడా 11 గంటలకి అక్కడైతే మాత్రం 9ంటికి స్టార్ట్ అవుతాము. తర్వాత 11 గంటలకల్లా ఈ రెంటపాళ్ల గ్రామంకి వెళ్లి వాళ్ళు పరామర్శించి మళ్ళీ తిరిగి 1 గంటకల్లా అక్కడికి ఈ ఆయన ఉన్నటువంటి తాడేపల్లికి చేరుకుంటారు అని చెప్పి పోలీసులకు ఇచ్చినటువంటి తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనుమతితో కూడినటువంటి కొన్ని దీనికి సంబంధించి రిస్ట్రిక్షన్స్ తో పర్మిషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి వాటిని మాత్రం బేఖాతరు చేస్తూ పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఉల్లంఘన జరిగినట్లుగా కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే జగన్ ర్యాలీ చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడికక్కడ క్రౌడ్ పుల్లింగ్ చేయటం, అదే విధంగా కూడా ఎక్కడికక్కడ ఆయన్ని జగన్ వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా డీజేలు ఏర్పాటు చేయటం, అలాగే ఎక్కడికక్కడ గజమాలతో ఆయనకి ఆహ్వానం పలకటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే ఇక సత్తెనపల్లి వచ్చిన తర్వాత అక్కడ అంబటి రాంబాబు అయితే మాత్రం ఒక 1 కిలోమీటర్ దూరంలో సత్తెనపల్లి ఉందన్న సందర్భంలో అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు మీద మాత్రం ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా బారికేట్లు కూడా ఆయన అయితే లాగేసిన పరిస్థితి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీకృష్ణ కూడా ఆ బారికేట్ల దగ్గర వివాదంలో ఆయన కూడా ఉన్నాడు. పోలీసుల్ని మీద కూడా వాళ్ళైతే మాత్రం వ్యవహరించిన తీరుకు మాత్రం పోలీసులు అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే పర్మిషన్ తీసుకున్నటువంటి ఈ గజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో ఆ భార్గవ రెడ్డి కూడా ఇచ్చినటువంటి అనుమతులకు లోబడి పనిచేయకుండా అతను కూడా డీజేల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే మాజీ నర్సాపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా డీజేలతో ముఖ్యంగా కూడా అక్కడ చెప్పినటువంటి పర్మిషన్ కి ఇచ్చిన దాంట్లో మాత్రం క్రౌడ్ పుల్లింగ్ చేయకూడదు, అదే విధంగా కూడా ఈ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించకూడదు అనేటువంటి నిబంధన అయితే ఉంది. దాన్ని ఉల్లంఘిస్తూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలని నాయకులను అయితే రప్పించడం, అలాగే వాళ్ళతో కలిసి డీజేలు పెట్టుకొని తిరగటం, ఈ విధంగా కూడా వ్యవహరించడంతో కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఇక ఏటుకూరు దగ్గర ఈ క్రౌడ్ పుల్లింగ్ మూలాన ఒక వ్యక్తి ఈ యాక్సిడెంటల్ గా కూడా చనిపోవడం జరిగింది. కాన్వాయ్ కి సంబంధించినటువంటి ఒక వాహనం ఢీకొనడంతో, అలాగే సత్తెనపల్లిలో కూడా ఈ విపరీతంగా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు పడిపోయి మరొక కార్యకర్త కూడా మృతి చెందాడు. వీటన్నిటి నేపథ్యంలో మాత్రం పోలీసులు అయితే మాత్రం చర్యలు చేపట్టారు. దానికి అనుగుణంగానే
ఈ అమ్మటి రాంబాబు పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే కాకుండా వాళ్ళు దుర్భాషలాడారని ఆయన మీద కేసు నమోదు చేశారు. పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ఉల్లంఘన చేసినటువంటి ఎవరైతే ఈ సత్రంపల్లికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గజ్జల భార్గవరెడ్డి ఉన్నారో ఆ గజ్జల భార్గవరెడ్డి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక డీజేలతో క్రౌడ్ ని తీసుకొని తన వెంట తీసుకొని వచ్చినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళ మీద అయితే కేసులు నమోదు చేశారు. వీళ్ళతో పాటు కూడా మరికొంతమంది కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.